ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన కానుక బంపర్ ఆఫర్ అయితే తెలిపారు. ఈ వీడియోని పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇవ్వబోయే పెన్షన్లపై మార్పులైతే జరిగాయి. అలాగే దీంతో పాటుగా కొంతమందికి అయితే 8,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త పెన్షన్లకు డేట్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం నుంచి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా అప్పుడైతే అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. అయితే మళ్ళీ కూడా మనకి జన్మభూమి కార్యక్రమం అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది కూడా పోస్ట్పోన్ అనేది చేయటం జరిగింది. ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే మనకు నూతన సంవత్సర కానుకగా పెన్షన్దారులకు ఎలాంటి బంపర్ ఆఫర్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు, దాని గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. అలాగే ఎవరికి ఒకేసారి 8,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతారు, దీని గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ అయితే తెలిపారని చెప్పాను కదా. అది ఏంటంటే మామూలుగా కూడా ప్రతి నెల మనకి 1వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు. కానీ 1వ తారీఖున సెలవైనప్పుడు 2వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు. కానీ మీకు ఈసారి నూతన సంవత్సరం కానుకగా అయితే ఈ నెల డిసెంబర్ 31వ తారీఖున మనకైతే పెన్షన్ అనేది ఇస్తున్నారు. మీ ఇంటి వద్దకి సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారు. అంటే సచివాలయం వాళ్ళు 30వ తారీఖునే పెన్షన్ అనేది అంటే పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవాలి. అలా 30వ తారీఖున బ్యాంక్ నుంచి డ్రా చేసిన తర్వాత 31వ తారీఖున మీకు నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 31వ తారీఖున డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ అయితే పెన్షన్దారులందరికీ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. ఇదన్నమాట మీకు ఇవ్వబోయే పెన్షన్ కానుకకు సంబంధించి. అలాగే మీ దగ్గర ఉన్న గత సంవత్సరంలో ఉన్న పెన్షన్ బుక్కులు ఉన్నాయి కదా, పెన్షన్లకు సంబంధించిన బుక్కులు అవి కూడా మనకు జనవరి నుంచి అయితే మార్చేస్తున్నారు. అవి ఇచ్చేసి కూటమి ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్దారులందరికీ కూడా కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళందరూ కూడా నవంబర్ నెలలో అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అప్లై అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అప్లై అంటే మీకు అంటే మీ భర్తకు ఆల్రెడీ వస్తున్నటువంటి పెన్షన్ అనేది వస్తుంది కదా, వెంటనే కూడా ఎలాంటి పెండింగు లేకుండా భార్యకు కూడా వస్తుంది. కాకపోతే ఒక్క నెల మాత్రం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, తర్వాత పెన్షన్ అనేది మీకు ఇస్తున్నారు. అంటే నవంబర్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పారు కదా, అందుకని చెప్పి డిసెంబర్ జనవరి అంటే నవంబర్లో గనక మీ భర్త చనిపోయి ఉండి ఆ నవంబర్ నెలలోనే మీరు అప్లికేషన్ అనేది ఇచ్చినట్లయితే మీకు డిసెంబర్ది జనవరిది రెండు కలిపి ఎవరైతే భర్త చనిపోయి అది కాకుండా మీ భర్తకు ఉన్నటువంటి పెన్షను ఆ పెన్షన్ వస్తున్నట్లయితేనే అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కూడా పడకుండా జస్ట్ మీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ భర్తది డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు గనక సచివాలయంలో గనక ఇస్తే 2 నెలల పెన్షన్ అనేది ఒకేసారి వస్తుంది. ఒకవేళ గనక మీరు ఇంకా ఇవ్వకపోతే సర్టిఫికేట్ మీకైతే రాదు. మీకు పెన్షన్ అనేది ఒకేసారి రావు. అందుకని మీరు అప్లై చేశారో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇంకా కూడా ఎవరైతే భర్త చనిపోయి మీ భర్త పెన్షన్ వస్తున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా జనవరి నుంచి వాళ్ళకు మాత్రమే
అంటే వాళ్ళకు మాత్రమేనండి, కొత్త పెన్షన్దారులకు కాదు. ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ భర్తకు పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళకు మాత్రం అన్నమాట. వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వారందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఎవరైతే భర్త చనిపోయిన పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీ భర్తకు వస్తున్నట్లయితేనే అప్పుడైతే మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ ఈకేవైసీ ప్రక్రియ కనుక చేయకపోతే పెన్షన్ అనేది రాదు. ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మీ సచివాలయంలో మీరు చేయించుకోవాలి. మీ ఆధార్ కార్డు, మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకెళ్తే ఈకేవైసీ ప్రక్రియ చేసి మీకు కొత్త పెన్షన్ కూడా అప్లై చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదే పదే మండల ఆఫీసుల చుట్టూ కానీ అలానే సచివాలయాల చుట్టూ కానీ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అంత ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళిన వెంటనే కూడా మీకు అప్లికేషన్ పెడతారు. బట్ మనకి 1 month అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు. అలా వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా పెన్షన్ అనేది ఇచ్చేస్తారు. అంతేకాని మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టే విధంగా ఉండదు, మీకు లేటు కూడా ఉండదు. పెన్షన్ల గురించి అయితే మీరు మాత్రం ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అలాగే అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి అయితే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మనకు జనవరి 2వ తారీఖున జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం జరిగింది. కానీ దాన్ని కూడా మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారు. అయితే ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత అని చెప్పడం జరిగింది. సంక్రాంతి వరకు అయితే కొత్త పెన్షన్దారులు అలాగే కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై అయితే చేసుకోలేమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి తర్వాతనే మళ్ళీ మనకు జన్మభూమి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాము, అప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఈ లోపలైతే చంద్రన్న కానుకలు అయితే వస్తాయి. ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి రేషన్ కార్డుల పైన కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తారు. ఆ కానుకలు ఏంటంటే 8 రకాల సరుకులు అయితే పండుగకు సంబంధించి సంక్రాంతికి సంబంధించి 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తారు. 1వ తారీఖున మీకైతే రేషన్ బియ్యం ఇస్తారు కదా, సేమ్ ఎన్ని బియ్యం ఇచ్చారో అంత బియ్యం కూడా మీకు పండగ కానుకగా సంక్రాంతి సందర్భంగా అన్ని కేజీల బియ్యం అయితే ఇస్తారు. అదేవిధంగా దాంతో పాటుగా కందిపప్పు, శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు, బెల్లం, ఆయిలు, నెయ్యి, గోధుమలు ఇవన్నీ కూడా ఇస్తారు. చక్కెర కూడా ఇస్తారు. మొత్తం కూడా 8 రకాల సరుకులు అయితే ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే అన్నమాట. ఒక రేషన్ కార్డు పోయిన కొంతమంది అయితే ఒకే రేషన్ కార్డులో 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు. అలాంటి వాళ్ళకి కాదు ఇచ్చేది, ఒక్క రేషన్ కార్డు పైన చాలామంది 2-3 ఫ్యామిలీలు ఉంటారు కదా. మీరు ఒక్క రేషన్ కార్డు మీద ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా సరే ఒక్క రేషన్ కార్డు పైన ఒక్క కిట్ మాత్రమే ఇస్తారు. అంతేకాని మీ రేషన్ కార్డుల మీద ఎంతమంది ఉన్నా అన్నిట్లు అంతమందికి అయితే అన్ని ఫ్యామిలీలు ఇవ్వరు, ఒక్క కిట్ మాత్రం అనేది ఇస్తారు. ఒక సంచిలోనే అన్ని రకాల సరుకులు, బియ్యానికి ఒకటి సపరేట్గా అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సంక్రాంతి కానుకగా మహిళలకు 18,000 రూపాయలు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. దీని గురించి నేను గతంలో ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి ఈ నెల 31వ తారీఖునే పెన్షన్ అయితే ఇస్తారు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.